వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. 2024 సంవత్సరంలో కొంతమంది రాజకీయ నాయకులు ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు జ్ఞాపకాలు, అలా గుర్తుండిపోయేలా కొన్ని సంఘటనలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు ఊహించిన విధంగా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. కనీసం ప్రతిపక్షం కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు 2024 ఎన్నికల్లో. ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మర్చిపోలేడు. 11 సీట్లు రావడము ఆయన జీవితంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోలేడు. అనుకున్న దానికంటే చాలా తక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయి. ఆ తప్పిదం ఎవరిదంటే ఖచ్చితంగా అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని గ్యారంటీగా చెప్పవచ్చు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు జనాలలో తిరగలేదు. అదే కాకుండా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా సానుకూలత ఉందా, ఇలా అన్నీ చర్చించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తప్పిదం చేశాడు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వారితో చర్చలు జరపకుండా ఇలా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అదే కాకుండా ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుడిని మరో నియోజకవర్గాలకి పంపి ఇంకా తప్పు చేశారు. ఇలా చాలా తప్పిదాలు చేయడం వలన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఆ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మర్చిపోలేడు. ఆయన బ్రతికున్నంతకాలం, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇది అలాగే గుర్తుండిపోతుంది. అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి చర్చించుకుంటే ఆయనకు మంచి జరిగింది, చెడు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఊహించలా జైలుకు వెళతాడని. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిపై అనేక కేసులు వేశారు. అయితే ఆయన జైలుకి వెళ్ళలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన జైలుకు వెళ్ళిన ఆ పరిస్థితులు, ఆ రాజకీయ పరిణామాలు, వాటిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే ఒక తీపి జ్ఞాపకం ఏంటంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు ప్రజలు ఇచ్చారు. కూటమిలో వాళ్ళు ఉన్నా కానీ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు 134 సీట్లు ఇచ్చారు. అది కూడా ఆయన మర్చిపోలేరు. అది కూడా అత్యధిక ఓటు శాతంతో తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు మంచి చెడు ఆయనకు 2 జరిగాయి. జైలుకి వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఊహించి ఉండరు. కానీ ఆయన ఊహకు అందని విధంగా ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. ఆయన జైలుకు వెళ్ళిన ఘటన ఎలా మర్చిపోలేరు, అలాగే 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలో కూడా ఒక మాట అన్నారు, ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఇవే నా చివరి ఎన్నికలు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాలేను అని కూడా వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో. ఈ 2 సంఘటనలు ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయన 2014లో జనసేన పార్టీ పెట్టారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి 1 సీటు మాత్రమే వచ్చింది, 1 ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. అదే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తే అన్ని సీట్లు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఏ పార్టీ అయినా అన్ని సీట్లలో గెలవడం అంత ఈజీ కాదు. కానీ జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలిచి 100కి 100% ఆ పార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అధికారంలో భాగమయ్యారు. డిప్యూటీ సీఎంగా
ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మర్చిపోలేరు. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అధికారంలో పాలు పంచుకునేవారు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే జనసేన పార్టీతో అవసరం ఉండేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ 21 సీట్లు సాధించడంతో పాటు అధికారంలో భాగమయ్యారు. డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇది ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు, కానీ 2024 ఎన్నికలు ఆయనకు కలిసి వచ్చాయి. 2024 సంవత్సరంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ కొన్ని సంఘటనలు ముఖ్యంగా నాయకులు ఎప్పటికీ మర్చిపోలేనివి ఇవి జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా ఓడిపోయారు. 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్షం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా జైలుకు వెళ్ళారు. 2024 సంవత్సరాన్ని ఈ నాయకులు ఎప్పటికీ మర్చిపోరు.